వ్యవసాయం, ఉద్యాన రంగాలతో సమానంగా పరిశ్రమలు, సేవల వృద్ధి రేటు పెరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అద్భుతమైన పథకాలతో పాటే ప్రజల్లో సంతృప్తి స్థాయి ఉండేలా చూడాలన్నారు. ఎక్కడైనా లోపాలుంటే ముందే గుర్తించి సవరించుకోవాలని సూచించారు. అవినీతి, అవకతవకలకు తావు ఇవ్వరాదన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తే ఇది సాధ్యమేనన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు అందించే సేవారంగంపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 44% కాగా తెలంగాణలో 64% ఉందన్నారు. సేవారంగంలో వృద్ధిరేటు పెంచేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. గోదావరి జిల్లాల్లో సేవారంగం రాబడి పెంపుపై శ్రద్ధ పెట్టాలన్నారు. తత్వం అధికంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో సంతోష సూచి అధికంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ సహా దేశంలో ఎక్కడ చూసినా ఆ జిల్లా వారే ఉన్నారన్నారు. జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 1,12,000 కాగా ఏపీలో 1,42,000గా నమోదైందని వివరించారు. 1,89,000 తలసరి ఆదాయంతో కృష్ణా జిల్లా దేశంలోనే రెండో స్థానంలో ఉందని తెలిపారు. 99,792 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది. ప్రభుత్వ శాఖలు, జిల్లాల పనితీరును కూడా ముఖ్యమంత్రి విశ్లేషించారు. ఏ, బి, సి కేటగిరీలుగా శాఖల పనితీరును వెల్లడించిన సీఎం మంచి పనితీరు కనబరిచిన శాఖలను అభినందించారు. 150.2% ఫలితాలతో జలవనరుల శాఖ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 20.8% ఫలితాలతో క్రీడలు, యువజనుల శాఖ చిట్టచివరి స్థానంలో నిలిచింది. జిల్లాల అభివృద్ధిని ఆదాయాల వారీగా సీఎం విశ్లేషించారు. 2017-18లో 73,592 కోట్ల స్థూల ఉత్పత్తితో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో 70,685 కోట్లతో కృష్ణా జిల్లా నిలిచింది. 22,045 కోట్లతో చివరి స్థానంలో విజయనగరం జిల్లా నిలిచింది.